అంతర్జాతీయ న్యాయస్థానం. దీన్ని ప్రపంచ కోర్టు అని అంటారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రకటించిన యుఎన్ చార్టర్ ప్రకారం 1945 జూన్ 26న ప్రారంభించారు. కానీ 1946 ఏప్రిల్లో పనిచేయడం ప్రారంభమైంది. సాధారణ సభ భద్రతా మండలి ద్వారా ఎన్నుకున్న 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీ కాలం 9 సంవత్సరాలు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 1/3వ వంతు న్యాయమూర్తులు పదవి విరమణ చేస్తారు. ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉంది. అధికార భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్. ఐక్యరాజ్య సమితి 6 అంశాల్లో న్యూ యార్క్ వెలుపల ఉన్న ఒక అంగం. ఆర్థిక సాంఘిక మండలి. ఐక్యరాజ్య సమితి చార్టర్ ద్వారా 1945లో ఆర్థిక సాంఘిక మండలి స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. సాధారణ సభ ఎన్నుకుంటుంది. 3 సంవత్సరాల పదవీ కాలం. వారిలో 1/3వ వంతు మంది సభ్యులు ప్రతి సంవత్సరం పదవి విరమణ చెందుతారు. ప్రస్తుతం సభ్య దేశ సంఖ్య 54. ధర్మకర్తృత్వ మండలి. చార్టర్ ద్వారా ట్రస్టీషిప్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. 1945లో ధర్మకర్తృత్వ మండలి ఏర్పడింది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి అంగాలు. సాధారణ సభ. ఈ సాధారణ సభను పార్లమెంటుగా పేర్కొంటారు. న్యూయార్క్లో ప్రధాన కార్యాలయం ఉంది. ప్రతి సభ్య దేశం సాధారణ సభకు 5 సభ్యులను పంపవచ్చు. అయితే దేశానికి 1 ఓటు మాత్రమే ఉంటుంది. సాధారణంగా దీని వార్షిక సమావేశాలు సెప్టెంబర్లో జరుగుతాయి. అయితే భద్రతా మండలి కోరిక మేరకు సెక్రటరీ జనరల్ ప్రత్యేక సమావేశాలకు ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుత ప్రెసిడెంట్ 79వ సెషన్ ఫిలెమాస్ యంగ్. భద్రతా మండలి ఒక ఐక్యరాజ్య సమితి ప్రధాన భద్రతా మండలి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ప్రారంభ సభ్య దేశాల సంఖ్య 11. ఇందులో 5 శాశ్వత, 6 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. 1965 సాధారణ సవరణ తర్వాత ప్రస్తుత సభ్య దేశాలు 15. 5 సభ్య దేశాలు శాశ్వతమైనవి, 10 తాత్కాలిక సభ్య దేశాలు. శాశ్వత సభ్య దేశాలు చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ దేశాలకు ఐక్యరాజ్య సమితి చార్టర్లోని అధికరణ 27 ప్రకారం వీటో ఉంది. ప్రపంచంలో ప్రధాన అంశాలపై నిర్ణయం తీసుకునే అన్ని శాశ్వత సభ్య దేశాల అంగీకారం అవసరం. ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఏ దేశమైనా సమావేశానికి హాజరు కాకపోతే వీటో పరిధిలోకి రాదు. తాత్కాలిక సభ్య దేశాలు సాధారణ సభను 2 సంవత్సరాలకు ఒకసారి 2/3వ వంతు మెజారిటీతో ఎన్నుకుంటారు.